హాయ్ అండి, వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్. మీరు ఆల్రెడీ కటింగ్ వీడియో చూసారు కదండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఇది బ్యాక్ పార్ట్ అండి. సాటిన్ పైన మెయిన్ క్లాత్ వేసుకుందాం. ఇది లైనింగ్ ఆల్రెడీ మనం డ్రాప్ షేప్ కట్ చేసాం కదండి. దాన్ని ఒక పాదవలస ఖర్చు ఉండేటట్టు స్టిచ్ వేసుకుందాం. చూడండి, కొంచెం 3 లేయర్స్ ఉండడం వల్ల సర్దుకుంటూ కుట్టండి. కొంచెం స్లోగా నీట్గా సర్దుతూ కుడదాం. చూస్తున్నారు కదా, ఇలా కార్నర్ దగ్గర సూది దించి పెట్టి తిప్పండి. ఇప్పుడు మధ్యలో సాటిన్ మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా అంతా కట్ చేసేద్దామండి. చూసారు కదా, ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర టక్స్ పెడదామండి. చూడండి, కుట్టు వరకు కట్ అవ్వకుండా నీట్గా పెడదాం. ఇప్పుడైతే నెమ్మదిగా తిప్పండి. కార్నర్ దగ్గర బయటకు మొత్తం రాకపోవచ్చు. ఏదైనా ఎలాంటి స్క్రూ డ్రైవర్ లాంటిది తీసుకొని కొంచెం లోపలికి అనండి. నీట్గా మొత్తం అంతా తిప్పండి. చూసారు కదా, ఇప్పుడు పైనుంచి ఒక పాదవలస ఖర్చు ఉండేటట్టు చుట్టూ ఒక స్టిచ్ వేయండి. ఇలా కార్నర్ దగ్గర సూది దించి తిప్పండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు లైనింగ్ చుట్టూ అటాచ్ చేద్దామండి. చూసుకోండి, కొంచెం అటు ఇటు వెళ్ళకుండా నీట్గా సర్దుకుంటూ స్టిచ్ వేయండి. మీకు అవ్వదు అనుకుంటే సాటిన్ మెయిన్ క్లాత్ ఒకసారి అటాచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ కూడా అటాచ్ చేయొచ్చండి. నేను 3 ఒకేసారి అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కట్ చేసేద్దాం. అయిపోయిందండి. ఇప్పుడు డాట్స్ వేద్దాం. షోల్డర్ దగ్గర నుంచి సెంటర్ చూసుకుని డాట్స్ వేయండి. డాట్ లెంత్ వచ్చేసి ఒక 5 ఇంచెస్ అయినా ఉండాలండి బ్యాక్ సైడ్.
చూడండి బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ అండి. ఫ్రంట్ కూడా మనం బోట్ నెక్కే కట్ చేసాం కదండి. బ్యాక్ పార్ట్ ఎలాగైతే తిప్పి కుట్టామో ఇప్పుడు ఫ్రంట్ కూడా అలాగే బోట్ నెక్ తిప్పి కుడదామండి. రౌండ్ దగ్గర అయితే కంపల్సరీ టక్స్ పెట్టండి. చూస్తున్నారు కదా, ఒక పాదం వలస కట్ చేయి కంపల్సరీ ఉండాలండి. ఇప్పుడు లైనింగ్ అంతా అటాచ్ చేద్దాం. ఇది కూడా ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేద్దామండి. ఇది ఫ్రంట్ సైడ్ పార్ట్స్ అండి. వీటిని తిప్పి కుట్టనవసరం లేదు కాబట్టి మనం కరెక్ట్గా సర్దుకుని స్టిచ్ వేసేసుకోండి. ముందు మెయిన్ క్లాత్, దాని పైన శాటిన్ పెడదామండి. శాటిన్ పైన లైనింగ్ పెట్టి ఒక స్టిచ్ వేసుకుందాం. ఇప్పుడు రెండోది కూడా అటాచ్ చేసామండి. చూసుకోండి, ఆపోజిట్లో ఉండాలి. ఇప్పుడు ఇవి అటాచ్ చేద్దాం. కొంచెం పైది కొంచెం లాగి కుడుతూ ఉండండి, సరిపోకపోవచ్చు. కింద పాటు అస్సలు లాగొద్దండి, పైన కుట్టేదే కొంచెం లాగి పెడుతూ స్టిచ్ వేయండి. చూసారు కదా, ఇప్పుడు డబుల్ స్టిచ్ వేద్దాం. ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఇది క్యాన్వాస్ అండి, పేపర్ క్యాన్వాస్. దీనిపైన మనకిప్పుడు కీ హోల్ మోడల్ అండి, కీ హోల్ మోడల్ కట్ చేద్దాం. నేనైతే చిన్నదే కట్ చేస్తున్నానండి, మీకు ఇంకా పెద్దదే కావాలంటే కట్ చేసుకోవచ్చు. వీడియోలో చూస్తున్నారు కదండి. ఇలా మనం అనుకున్న షేప్లో క్యాన్వాస్ కట్ చేద్దాం. ఇప్పుడు కాటన్ పీస్ పైన క్యాన్వాస్ని అటాచ్ చేద్దాం. ఇలా ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు కాటన్ పీస్ ఒక 1/2 ఇంచ్ ఉంచేలా చుట్టూ కట్ చేసేయండి. ఇప్పుడు దాన్ని మడిచి కుడదామండి క్యాన్వాస్కి. చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ వేయండి. ఇలా చుట్టూ స్టిచ్ చేయండి. చూసారు కదా, దీనికి సెంటర్కి ఒక మార్క్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా సెంటర్ చేసి ఒక మార్క్ చేద్దాం. ఇప్పుడు నెక్ కింద కరెక్ట్గా సెంటర్కి ఉండేటట్టు అడ్జస్ట్ చేయండి. దీన్ని కదలకుండా ఒక గుండు పిన్ పెడదామండి. సెంటర్ కరెక్ట్గా చూసుకోండి, కొంచెం అటు ఇటు అయితే సైడ్ అయిపోతుందండి. క్యాన్వాస్ పక్కనే
ఒక స్టిచ్ వేద్దాం. ఇప్పుడు గుండు పిన్ని తీసి మనం మధ్యలో క్లాత్ అంతా కట్ చేసేద్దామండి. చూడండి, సైడ్కి వెళ్ళకుండా నీట్గా కట్ చేయండి. కార్నర్ దగ్గర టక్స్ పెట్టండి. ఇప్పుడు దీన్ని లోపలికి మడిచి పైన ఒక స్టిచ్ వేద్దాం. కార్నర్ దగ్గర అయితే మర్చిపోకుండా సూది దింపి కొట్టండి. అయిపోయిందండి. ఇవి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కట్ చేద్దాం, కుడదాం. మనం 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదండి ఎక్స్ట్రా, దీన్ని మడిచి కుడదాం. లైనింగ్ ఏం వేయట్లేదండి, వితౌట్ లైనింగ్ హ్యాండ్స్ ఇవి. రెండు హ్యాండ్స్ స్టిచ్ చేస్తామండి. ఇప్పుడు షోల్డర్స్ అటాచ్ చేద్దాం. డబల్ స్టిచ్ వేయండి. చూసారు కదా. ఇప్పుడు షోల్డర్ ఖర్చు వెనక వైపు కింద మడిచి ఒక స్టిచ్ వేద్దామండి, లేవకుండా ఉంటుంది పైకి. చూడండి, వీడియోలో చూస్తున్నారు కదా. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేద్దాం. హ్యాండ్స్కి లో కటింగ్ అండి, లో కటింగ్ తీద్దాం. చూసుకోండి, లో కటింగ్ ఫ్రంట్కి వచ్చేలాగా. సెంటర్ చూసుకుని హ్యాండ్స్ అటాచ్ చేద్దామండి. ఇప్పుడు డబల్ స్టిచ్ వేద్దాం. చూసారు కదా. ఇప్పుడు హ్యాండ్ లూజు 10 ఇంచెస్ అండి. 5 ఇంచెస్కి చూసుకుని ఒక స్టిచ్ వేయండి. ఆల్రెడీ మనం చెస్ట్ లూజ్ మార్క్ చేసాం కదండి, చంక, అక్కడికి ఒక స్టిచ్ వేయండి. ఒక సైడ్ పూర్తిగా జాయిన్ చేసేద్దామండి. డబుల్ స్టిచ్ వేద్దాం. ఒక సైడ్ అంతా పూర్తిగా జాయిన్ చేసేయండి ఇలాగా. రెండో వైపు కూడా హ్యాండ్ లూజ్ చూసుకొని చంక వరకు అయితే స్టిచ్ వేసి ఆపేయండి. చూసారు కదా. బాడీ పార్ట్ అంతా రెడీ అయిపోయిందండి. ఒక సైడ్ ఓపెన్ వదిలేసాం మనం. ఇప్పుడు హ్యాంగింగ్స్ స్టిచ్ చేద్దామండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు
స్క్వేర్ షేప్ క్లాత్ తీసుకొని ఇలా అటాచ్ చేయండి. ఇలా సింగిల్ కావాలితే సింగిల్ వదిలేసేయండి. నేను త్రిబుల్ వేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా త్రిబుల్ అటాచ్ చేద్దామండి. ఇప్పుడు రెండోది కూడా రెడీ చేసాం. ఇప్పుడు బాడీకి అటాచ్ చేద్దామండి. చూసారు కదా, బాడీ పార్ట్ రెడీ అయిపోయిందండి. బాడీ పార్ట్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు కింద పార్ట్ అండి, శాటిన్. ఇది శాటిన్కి మనకి జాయింట్స్ కట్ చేసాం కదండి. ఇప్పుడు జాయింట్స్ అటాచ్ చేద్దాం. మీరు కటింగ్ వీడియో చూడండి, అర్థమవుతుంది. ఇది జాయింట్స్ అండి, కటింగ్లో ఉంటుంది, కట్ చేసాం మనం ఎక్స్ట్రా. ఇప్పుడు పైన కూడా ఒక స్టిచ్ వేద్దాం. శాటిన్ కింద వైపు అండి, కింద వైపు ఒక 1/2 ఇంచు మడిచి కొడదామండి. ఇది క్రాస్ కదండి, క్రాస్ కటింగ్ కొంచెం సాగదీయకుండా నెమ్మదిగా స్టిచ్ చేయండి. మనం లాగి పట్టుకుంటే అస్సలు కుట్టు రాదండి. ఇది నీట్గా సాగదీసి పట్టకుండా నీట్గా పట్టుకుని స్టిచ్ చేయండి. చూసారు కదా, శాటిన్ అంతా కింద వైపు అంతా స్టిచ్ అయిపోయింది. ఇది మెయిన్ క్లాత్ అండి. మెయిన్ క్లాత్కి కూడా మనకి జాయింట్స్ పడతాయి కదండి. ఇప్పుడు మెయిన్ క్లాత్కి కూడా మనం జాయింట్స్ అటాచ్ చేద్దాం. థర్టీ 38 ఇంచెస్ వచ్చిందండి. మనకు 40 ఇంచెస్ రావాలి. మిగిలిన 2 ఇంచెస్ మనం జాయింట్ వేస్తున్నామండి. 2 ఇంచెస్కి మనం జాయింట్ స్టిచ్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా, నేను ముందు కటింగ్ అయితే చేయకుండానే జాయింట్ వేసానండి. ఇప్పుడు కట్ చేద్దాం. 2 ఇంచెస్కి ఉంచుకొని చూస్తున్నారు కదా, ఎక్స్ట్రా అంతా తీసేద్దామండి. మనకి చాలా చిన్న జాయింట్ అండి. ఇది చాలా తక్కువ వచ్చింది, కొంచెం తక్కువ వచ్చింది. ఇప్పుడు శాటిన్కి మెయిన్ క్లాత్ అటాచ్ చేద్దాం. క్రాస్ కటింగ్ కదండి, అస్సలు సాగదీయద్దు. ఇది రెండో పీస్ కండి, రెండింటికి జాయింట్ అయి పడుతుంది.
ఇది సాటిన్ అండి. సాటిన్కి మనం మెయిన్ క్లాత్ అటాచ్ చేద్దాం. క్రాస్ కటింగ్ కదండి, అస్సలు లాగి పెట్టి కుట్టొద్దు, లాగి పట్టుకోవద్దండి. నార్మల్గా స్లోగా పట్టుకుని స్టిచ్ చేయండి. క్రాస్ అస్సలు లాగొద్దండి. చూసారు కదా. ఇప్పుడు బాడీకి అటాచ్ చేస్తున్నామండి. ఇది జాయింట్ దగ్గర మనం ఒక వైపు జాయింట్ వేస్తాం కదండి, దాన్ని కిందకి మడిచి అప్పుడు స్టిచ్ వేయండి, లేదంటే లాగి పడుతుంది. మనం ఒక సైడ్ మొత్తం అటాచ్ చేస్తాం కదండి, దాన్ని కింద వైపుకి అయితే మడిచి పట్టుకోండి. సరే, బాడీకి అటాచ్ చేస్తాం. ఇలా కింద వైపుకి మడిచి పట్టుకోండి. ఇప్పుడు డబల్ స్టిచ్ వేద్దాం. చూసారు కదా. రెండో వైపు మనం చంక దగ్గర ఆపేసాం కదండి, అక్కడి నుంచి మనం మొత్తం కింద వరకు జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. నాలుగు క్లాతులు సర్దుకుంటూ నీట్గా పట్టుకుని కుట్టండి. దీనికి లైనింగ్ వేయలేదండి, అది సాటిన్ ఒక్కటే వేయమని చెప్పారు. మనం లైనింగ్ వేసుకోవచ్చు. నాలుగు సర్దుకుంటూ కుట్టండి. కింద వరకు స్టిచ్ వేసేద్దాం. లాంగ్ ఫ్రాక్ రెడీ అయిపోయిందండి. కింద అంచులు జిగ్జాగ్ చేసుకోవాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.